ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు నోటీసులు అందించనున్నారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, సుమిత్ర, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మనం ఎప్పటి నుంచో చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది, మనం అనుకుంటూ వస్తున్నాం, చాలా మంది కూడా భావిస్తూ వచ్చారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ దూకుడు అంటే సిట్ చీఫ్ గా సజ్జనారాయణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచారణ చాలా వేగవంతం చేశారు. గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకమైన అంశంగా ఉంటూ వచ్చింది. ఒకరోజు హరీష్ రావు విచారణ 7 గంటల పాటు, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ జరిగింది మరో 7 గంటల పాటు. ఆ తర్వాత మొన్న సంతోష్ కుమార్, బీఆర్ఎస్ కీలక నేత సంతోష్ కుమార్ విచారణ కూడా 7 గంటల పాటు నిర్వహించారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఇక విచారణ అనేది కేసీఆర్ ని విచారిస్తుంది సిట్ అని అంతా భావిస్తూ వచ్చారు. అదే జరగబోతుంది. ఈ రోజు దాదాపు ఈ రోజే సిట్ విచారణకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే రేపు కేసీఆర్ ను విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. రేపు కాకపోతే ఒకవేళ ఆయన సమయం కోరితే ఎల్లుండి, కొంత సమయం కోరితేనే ఇంకొక రోజు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రోజు రేపు 2 రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ని విచారించబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ లో. అయితే కేసీఆర్ కి కొంత మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది, అదేవిధంగా సీనియర్ సిటిజన్ గా ఉన్నారు కాబట్టి ఆయన కొంత వెసులుబాటు ఉంటుంది. ఆయన సిట్ కార్యాలయానికి కాకుండా ఫామ్ హౌస్ కే నేరుగా వెళ్లి సిట్ అధికారులు విచారించే ఛాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సిట్ చీఫ్ హోదాలో ఇప్పటి వరకు సజ్జనార్ ఏ నిందితుడిని కానీ సాక్షిని కానీ ఎవరిని కానీ విచారించలేదు. అయితే కేసీఆర్ విచారణకు మాత్రం నేరుగా సజ్జనారే వెళ్లే ఛాన్స్ ఉంది. కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి, అంటే ఫామ్ హౌస్ లో ఉంటే ఫామ్ హౌస్, లేదంటే ఇంకేదైనా నివాసం, నందినగర్ లో కూడా ఆయనకు నివాసం ఉంది కాబట్టి నివాసంలో అయినా విచారించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన రంగం అయితే సిద్ధమవుతుంది. ఖచ్చితంగా సిట్ నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రిపరేషన్ అయితే ఒకటి ప్రారంభమైందని తెలుస్తుంది. అయితే కేసీఆర్ విచారణ తర్వాత 1-2 రోజుల్లోనే కవిత చాలా రోజులుగా ఆరోపిస్తూ వస్తుంది. తన ఫోను, తన హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు కాబట్టి కవితను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కవితకు కూడా నోటీసులు అందబోతున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు విచారణ ముగిసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ వద్దకు సిట్ రాబోతుంది, కేసీఆర్ ని విచారించబోతుంది. కాబట్టి చాలా ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో లేని సమయంలో సిట్ ఈ రకంగా దూకుడు చూపించడం, అందరూ నేతలను విచారించడం, ఫోన్ ట్యాపింగ్ ని ఒక కొలిక్కి తెచ్చే దిశగా ముందుకు వెళ్తుండడం అనేది ఆసక్తి రేపుతుంది. కేసీఆర్ విచారణ తర్వాత చాలా కీలక పరిణామం జరగబోతుంది. అదేంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్య వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇంకెన్ని రోజులు విచారిస్తారు, ఇప్పటికే 2 ఏళ్ల సమయం గడిచిపోయిందంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఆ ఛార్జ్ షీట్ లో ఏముండబోతుంది, ఎవరెవరిని అందులో సాక్షులుగా, ఎవరెవరిని నిందితులుగా, ఇంకెవరెవరిని బాధితులుగా చూపించబోతున్నారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ముందు ఉండబోతున్నాయి. కాబట్టి సిట్ విచారణ అనేది చాలా కీలక దశకు చేరుకుంది. కేసీఆర్ విచారణ తర్వాత సిట్ విచారణ ముగియబోతుంది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఆ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించే అంశాలను బట్టి ఎవరు ఇందులో బాధితులు, ఎవరు నిందితులు అనేది మనకు తెలబోతుంది. సుమిత్ర, అంటే కళ్యాణ్, మనం ఒక్కసారి సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కనుక చూస్తే కేటీఆర్, హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, కేసీఆర్, అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? ఇంకా పీక్ లెవెల్ కి చేరుకుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సుమిత్ర, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇన్ జనరల్ గా అప్పుడు జరిగి ఉంటే అధికారుల విచారణ ఒక కీలకమైన అధికారులు, ప్రభాకర్ రావుతో సహా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇలా చాలా మంది, రాధాకిషన్ రావు, కీలకమైన అధికారులంతా విచారణ పూర్తయింది. దాదాపు 300కు పైగా దీని రిలేటెడ్ ఉన్న నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు, వాటెవర్
300 పైగా నిందితుల విచారణ కూడా అంటే బాధితులు రకరకాల వ్యక్తుల విచారణ కూడా జరిగింది. ఇక చివరి దశకు చేరిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలు ఇన్ జనరల్ గా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా హోంమంత్రిగా ఉన్నారు మహమూద్ అలీ. అలాంటి హోంమంత్రికి రిలేటెడ్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఆయన విచారణకు విలువలేదు, ఆయన ప్రస్తావన ఎక్కడ రాలేదు. కేవలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టే ఈ ఫోన్ ట్యాప్ విచారణ పై స్థాయిలో జరుగుతుంది. అంటే వాళ్ళ ఆదేశాల మేరకే జరిగింది అనే రకంగా ఒక ప్రొజెక్షన్ బయట ఉంది. అదే రకంగా సిట్ కూడా ఆ రకమైన విచారణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణతో ఖచ్చితంగా ఇది ఒక తుది అంకానికి చేరిందని మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ తర్వాత ఇంకా విచారించే అవకాశం ఎవరు లేదు. ఆ తర్వాత ఎవరైనా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయనో అనుమానం ఉన్న వాళ్ళు వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏమైనా ఫిర్యాదులు చేస్తే చేసుకోవచ్చు, కానీ సిట్ విచారించే జాబితాలో మాత్రం ఇంకెవరూ లేరు. కేసీఆర్ విచారణతో అది ముగియబోతుంది. కవిత కూడా ఇప్పుడు కొత్తగా వచ్చి చేరారు. ఎందుకు చేరారంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత ఇంటర్వ్యూడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అంటూ ఆమె పదే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఆమె ఫోన్ ట్యాప్ అయిందని ఆమెకు ఎందుకు అనుమానం వచ్చింది, ఆమె ఫోన్ ట్యాప్ అయిందా లేదా, ఇలాంటి విచారణ కూడా సిట్ చేస్తుంది. కాబట్టి సిట్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కవితకు సంబంధించినవి. కాబట్టి ఆమెను పిలిచి ఆ ఆధారాలను ఆమెకు చూపించడం, ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకోవడం, ఇలాంటి ఒక ప్రయత్నం సిట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తవుతుంది. ఇక తర్వాత మిగిలిన ఎపిసోడ్ అంతా కూడా న్యాయస్థానాల్లోనే ఉండబోతుంది. అది సుప్రీంకోర్టుకు ఆల్రెడీ జరిగింది. అంటే గతంలో చక్రధర్ గౌడ్ సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారు, భుజంగరావు అందులో కీలక పాత్ర అంటూ రాధాకృష్ణరావు, భుజంగరావు ఇలా కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని చేశారంటూ ఆయన చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఒకసారి హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అయితే దాన్ని ఆ కేసుని టేకప్ చేయలేదు. హరీష్ రావు తరఫున హరీష్ రావుకు అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ప్రభుత్వం ఒక అక్కడ కోర్టులో అప్పీల్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేయలేదు. అది కొంత హరీష్ రావుకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కోర్టుల్లోకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెళ్ళబోతుంది. కాబట్టి కోర్టుల్లో ఏం జరగబోతుంది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు సిట్టి ఏం చూపించబోతుంది, ఆ హరీష్ రావు కానీ కేటీఆర్, సంతోష్ రావు, వాటెవర్ ఈ నాయకులు కేసీఆర్ తో సహా వాళ్ళు చెప్పినట్టు ఆధారాలు ఏంటి, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సాక్ష్యాలు ఏంటి, ఇలాంటి చాలా అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ పరిధి మాత్రం దాటిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఏమున్నా కోర్టులోనే తెలుసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. సుమిత్ర, అంటే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది కళ్యాణ్? అలాగే మీరు అంటున్నట్టు సీనియర్ సిటిజన్, అలాగే మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంటే ఏ బృందం క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా సిట్ లో మొత్తం 9 మంది బృందం ఉన్నారు. దీని చీఫ్ గా సజ్జనార్ ఉన్నారు. అందులో ఐపీఎస్ అధికారులు 5, నాన్ క్యాడర్ అధికారులు ఒక 4 ఉన్నారు. కాబట్టి ఐపీఎస్ అధికారులే మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉంటారు. కాబట్టి హరీష్ రావును ఎవరు ఐపీఎస్ అధికారులు విచారించలేదు. కేసీఆర్ విచారణలో ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సిట్ చీఫ్ హోదాలో సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆయన్నే కేసీఆర్ ఎక్కడ విచారణకు రమ్మంటే అక్కడికి విచారించేందుకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది మనకు. అది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ లో ఏం పేర్కొంటారు, ఎందుకంటే హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ కేటీఆర్ కానీ ముగ్గురికి ఇచ్చిన నోటీసులు మాత్రం సేమ్ ఒకే రకంగా ఉన్నాయి. జస్ట్ నేమ్ చేంజ్ ఉంది తప్పితే మిగిలిన సెక్షన్లు కానీ విచారించే అంశానికి సంబంధించి వాళ్ళకు రమ్మని పిలవడం కానీ ఇలాంటి అంశాలన్నీ సేమ్ ఉన్నాయి. హరీష్ రావుని కేటీఆర్ అయితే ఉదయం 11 గంటలకు రమ్మన్నారు, సంతోష్ రావుని 3 గంటలకు రమ్మన్నారు. ఇందులో కొంచెం చేంజ్ ఉండే అవకాశం ఉంది. మిమ్మల్ని విచారించేందుకు మేము 11 గంటలకు వస్తాం మీ దగ్గరికి, ఎక్కడికి రమ్మంటారు అని అడిగే ఛాన్స్ ఉంది. ఆ రకంగా కేసీఆర్ ఇచ్చిన సమయాన్ని బట్టి వీళ్ళు వెళ్లే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సజ్జన రంగంలోకి దిగి కేసీఆర్ ను విచారిస్తారు. ఆ తర్వాత ఓవరాల్ గా విచారణ సిట్ బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు సిట్ ఒక్కటి కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా బయట పెట్టలేదు. అన్ని బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్, కొన్ని మీడియాలో వస్తున్న కథనాలు, సిట్ కొన్ని సందర్భాల్లో సిట్ ఇచ్చిన లీకేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు సిట్ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. కేసీఆర్ విచారణ తర్వాత ఖచ్చితంగా సిట్ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మధ్య ప్రెస్ నోట్లు 2 రిలీజ్ చేశారు. హరీష్ రావు విచారణ సందర్భంగా, కేటీఆర్ విచారణ సందర్భంగా సిట్ ప్రెస్ నోట్లు మాత్రం ఇచ్చింది. ఈసారి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకు. సుమిత్ర, అంటే ప్రెస్ మీట్ పెడితే ఛార్జ్ షీట్ లో ఎలాంటి విషయాలు ఉండబోతున్నాయి అనే దానిపైన ఏమైనా క్లారిటీ వస్తుందా కళ్యాణ్? ఖచ్చితంగా మనకు ఓవరాల్ గా బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్, బయట జరుగుతున్న అంశాలు అన్ని పరిశీలిస్తుంటే ఈ కేసు అనేది కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టే తిరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం లేదు. అయితే అందులో ఎవరిని ఎంతవరకు బాధ్యులు చేస్తారు, ఛార్జ్ షీట్ లో ఏం ప్రస్తావిస్తారు, సాక్షులు ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశపెడతారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా చెప్పే ఆధారం అనేది ఓవరాల్ గా చెప్పారు, మాకు కేసీఆర్ చెప్పారు, మా కేటీఆర్ చెప్పారు అని ఎవరు సాక్ష్యం ఇచ్చినా అది చెల్లదు, కోర్టుల్లో చెల్లదు. కాబట్టి కోర్టుల్లో నిలబడేలా ఎలాంటి ఆధారాలు, ఎలాంటి సాక్ష్యాలను, అధికారులు తప్పు చేశారు, ధ్వంసం చేశారు, ఫోన్
ఫోన్ ట్యాప్ చేశారు, ఇల్లీగల్ గా చేశారు, ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు దొరకవచ్చు సిట్ ఖచ్చితంగా. కానీ అందులో రాజకీయ నాయకుల ప్రమేయం అంటే గత ముఖ్యమంత్రి కానీ గత మంత్రుల ప్రమేయం కానీ ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతుంది సిట్ అనేది సర్వత్రా ఉత్కంఠ ఉంది. దానిలో ఏం చెప్తారు అంటే చెప్పడం వేరు, సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి సాక్ష్యాన్ని కోర్టుల్లో నిరూపించడం వేరు. ఖచ్చితంగా ఈ అంశం కోర్టుకు కూడా వెళ్ళబోతుంది కాబట్టి కోర్టుల్లో నిలబడేలా సిట్ ఏం చేయబోతుంది, ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తుంది అనేది ఖచ్చితంగా చూడాల్సింది. దాన్ని బేస్ గానే ఈ కేసు అనేది పురోగతి కానీ లేకుంటే కేసు ముందుకు వెళ్ళడం కానీ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ ద అనాలిసిస్. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నేతలను విచారించిన సిట్ ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. అలాగే కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించనుంది సిట్. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ చీఫ్ హోదాలో సజ్జనార్ విచారించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్, కేటీఆర్, సంతోష్ లను విచారించిన సిట్ అధికారులు వారిచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తర్వాత 1-2 రోజుల్లో జాగృతి అధ్యక్షురాలైన కవితకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా విచారించుకున్న నేపథ్యంలో తర్వాతగా దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విచారణకు సంబంధించి అంటే రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారన్నది కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొత్తగా ఏర్పాటు చేసిన 9 మంది సభ్యులకు సంబంధించి చూసుకుంటే దీంట్లో 5 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ సిట్కి కొత్తగా అటు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. నేరుగా ఆయన అండర్లో ఆయన మానిటరింగ్ చేస్తూ కూడా గడిచిన కొద్ది రోజుల క్రితము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కుమార్ కావచ్చు, ఇలా అందరిని కూడా విచారించిన నేపథ్యంలో వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా మొదటి నుంచి ప్రస్తుతం అధికార పార్టీ అప్పటి ప్రభుత్వం సంబంధించిన పెద్దలే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా పాల్పడినట్టుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వందలాది మంది సుమారుగా 680కి పైగా బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వ్యాపారంతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉంటారో వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పిఎస్లో కేసు ఎఫ్ఐఆర్ ఆధారం కూడా ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినట్టుగా చెప్పాల్సింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్లో చాలా కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుతో పాటు అటు చాలా మంది తిరుపతి అన్నతో పాటు ఒక 5-6కి సంబంధించిన సభ్యులకు సంబంధించి కూడా వీరు ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించారు. వీరి కనుసంధానంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత వారిని రిమాండ్ చేయడం, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని కూడా మొదటిసారి ఏర్పాటు చేసిన సిట్ అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావుతో పాటు తిరుపతి అన్నతో పాటు భుజంగరావు, అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే కూడా విచారణ అంతా సాగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులకు సంబంధించి కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా అంతా కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఆయన కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అనేక ఆరోపణలు ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో ఆయన్ని విచారిస్తే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అంటే మొత్తం ఒక విచారణ అంతా పూర్తయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ను కూడా ఇటు సిట్కు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ మాత్రమే విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అందులో వీరందరికీ సిపి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో కూడా ఆయనని నేరుగా కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో విచారించబోతున్నట్టు తెలుసు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా
ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను మాజీ మంత్రులను ఒక్కొక్కరుగా ఇటు జూబ్లీస్ సిట్ ఆఫీస్కి పిలిపించి విచారణ చేశారు. కానీ అటు కేసీఆర్ని మాత్రం ఫామ్ హౌస్లోనే విచారణగా ఇప్పటికే సిట్ నిర్ణయించి అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు సాయంత్రం లోపు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీస్ సర్వ్ చేయబోతున్నారు. అంతకు ముందు కవితను కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపించింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులు కవిత కూడా అనేక ఆరోపణలు చేశారు. తన భర్త ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి కవితతో పాటు ఆమె భర్తను కూడా కలిసి విచారిస్తారు, లేకపోతే విడివిడిగా విచారిస్తారన్న కొంత సమాచారం రావచ్చు. ఎందుకంటే పదుల సంఖ్యలు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, రిమాండ్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చిన కానీ వారిని తిరిగి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పదుల సంఖ్యలో ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతి అన్న విధంగా ప్రభాకర్ రావుని సుమారుగా 20 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయకపోయినా కస్టడీ విచారణ తీసుకొని కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా జూబ్లీస్ సిట్ ఆఫీస్లోంచి ఇటు ప్రభాకర్ రావు, ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి చీఫ్గా ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసినా కానీ చీఫ్గా కొనసాగుతూ వస్తున్న కొంతమంది ఎస్ఐబిలో పనిచేస్తున్న కీలక వ్యక్తులకు సంబంధించి కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకున్న భుజంగరావు, తిరుపతి అన్న, అదేవిధంగా ప్రణీత్ రావు వంటి కొంతమంది వారిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్కు పాల్పడారని కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వీరందరినీ అనేక పర్యాలు విచారించారు. వారి వద్ద నుంచి కీలక సమాచారం, మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు ప్రేరేపించారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా చాలా కీలక సమాచారం ఇప్పటికే పదుల సంఖ్యలో సమాచారాన్ని కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు మిగిలింది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారిని విచారిస్తే కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు సిట్ కొత్తగా ఏర్పడిన సిట్ భావిస్తుంది. కాబట్టి తరువాయి వంతు మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక అంశాలు వెలుగుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆయన విచారించేందుకు కొత్తగా ఏర్పడిన సిట్టు సజ్జనా నేతృత్వంలో కూడా విచారించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. అలాగే కిరణ్, మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత అంటే కవితను కూడా ఎంక్వైరీ చేయడం, తనకు కూడా నోటీసులు ఇస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కవితకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, తన ఎంక్వైరీ ఎప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అప్పటి పార్టీలో ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రులందరినీ కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీని కూడా ఇప్పటికే విచారించారు. కాబట్టి తరువాయి వంతు అంటే కేసీఆర్ని విచారించే ముందు అంటే 1-2 ముందు రోజుల్లో కూడా కవితని కానీ కవిత భర్తని కానీ విచారించే అవకాశం ఉన్నట్టు కొంత ప్రాథమిక సమాచారం ఉంది. కానీ ఎప్పటి వరకు ఆమెకి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు సర్వ్ చేయలేదు. గతంలో ఆమె మాట్లాడుతూ కూడా నోటీసులు అందితే తాను కూడా విచారణకి హాజరవుతాను, అన్ని విషయాలు చెప్తానంటూ కూడా ఆమె చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనం సిట్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పటి వరకు కవితకు నోటీసులు సర్వ్ చేశారన్న కొంత సమాచారం అయితే లేదు. కాబట్టి కేసీఆర్ అండ్ విచారణ విచారణకు ముందు ఆమెను విచారిస్తారన్నది కొంత సమాచారం రావాల్సింది. ప్రస్తుతానికైతే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు సర్వ్ చేసిన తర్వాత కూడా ఆయనని ఫామ్ హౌస్ లో విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.